హరీష్ కు చెక్ ఆర్ఎస్పీకి బూస్ట్. తన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వంపై కేసీఆర్ ఫోకస్ అట. బీఆర్ఎస్లో అంతా తానే నడిపిస్తున్న కేటీఆర్ హరీష్ రావును దూరంగా పెట్టాలని కాక ఆలోచనలు. కేటీఆర్ తర్వాత ఆర్ఎస్పీకి ప్రయారిటీ ఇస్తున్న వైనం. ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ప్లాన్. దళిత సీఎం 3 ఎకరాలు. దళిత బంధుతో మోసపోయిన దళితులు ఆర్ఎస్పీ ద్వారా వారికి చేరువయ్యే యత్నాలు. ఇప్పుడు అంతా అందరు మళ్ళీ ఒక దగ్గరే మళ్ళీ ఆర్ఎస్పీని మోసం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లేచే పనే అది కదా, వాడుకోవడం వదిలేయడం. ఇప్పుడు ఆర్ఎస్పీ అవసరం ఎందుకుంది? కొంత ఆయన బహుజన లైన్ తీసుకొని పార్టీలో బీఎస్పీ ద్వారా కొంత ప్రజలకు దగ్గర అయ్యిండు, కొంత ప్రజలు ఆయనకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకున్నదానంతా వాడుకోవాలి. సో ఇట్లా మళ్ళీ ఆర్ఎస్పీని ఇప్పుడు పైకి ఎక్కించి మళ్ళీ పార్టీ కొంచెం అటు ఇటు కానీ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ యాజ్ టీ 7 ఆడబెట్టాలి. వీళ్ళ ఆ సీట్ ఆ అధికారాన్ని అనుభవించాలి. ఇది వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దాంట్లో ఇంకేం నడుస్తుంది? అంతఃపురంలో గొడవలు ఏమున్నాయి? కేటీఆర్కి హరీష్ రావుకి కొంత తేడాలు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ రాజీనామా అన్న అంశాన్ని ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలో అక్కడిక్కడ వార్తలు బాగా వచ్చినాయి. కేటీఆర్ రాజీనామా చేస్తాడట, రాజీనామా చేయాల్సిందే, ఆడ ఎంపీలు పోయినాయి, ఈడ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పోయింది అని పెద్ద చర్చ నడిచింది. ఆ చర్చ ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలని హరీష్ రావు సోషల్ మీడియా ఎక్కువ ట్రోల్ చేసింది. సో కొంత బలమైన ఒక యుద్ధ వాతావరణం అయితే వాళ్ళలో కనిపిస్తున్నది. సో ఓవరాల్గా ఈ హరీష్కి చెక్ పెట్టడానికి ఆర్ఎస్పీని తీసుకొస్తున్నారని శనార్థి చెప్తున్నది. పార్టీ కష్టకాలంలో ఉన్న కేసీఆర్కు మాత్రం కుటిల బుద్ధి పోనిచ్చుకోలే. తన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ చేతుల్లోకి వెళ్లేలా ఇప్పటి నుంచే రాజకీయం స్టార్ట్ చేసిండు. మీకు ఏమన్నా కేటీఆర్తో కాని పని అండి అది. హరీష్ అన్న ఇంకా కొంచెం హార్డ్ వర్క్ ఆయనకున్న ఇది, దీంతోనే ఆయన ఏమైనా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆ పార్టీ ఏమైనా హరీష్ చేతిలో పెడితేనే, లేకపోతే ఆయనకి ఏమైనా మంచి బాధ్యత అప్పగిస్తే ఆ పార్టీ ఏమైనా అడుగు ముందు పడడానికి అవకాశం ఉంటుంది తప్ప నువ్వు కేటీఆర్ కోసం హరీష్ని కొట్టే ప్రయత్నం చేస్తే ఇంకా పార్టీ ఇంకా లోపలికి అవుతుంది. ఛాన్సే లేదు అందులో. ఇప్పుడు హరీష్ని పక్కన పెట్టాలన్న ప్లాన్లో భాగంగానే ఆర్ఎస్పీని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది ఆ పార్టీ నాశనానికే. పార్టీ పదవులకు హరీష్ను దూరం పెట్టి ఆ స్థానాన్ని ఆర్ఎస్పీతో భర్తీ చేయబోతున్నాడు. దళిత సీఎం, దళిత బంధు, 3 ఎకరాల భూమి హామీలకు మంగళం పాడడంతో దూరమైన దళితులను ఆర్ఎస్పీ ద్వారా మళ్లీ బీఆర్ఎస్కు దగ్గర చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారు. 1 షాట్ 2 బర్డ్స్లా ఆర్ఎస్పీ నియామకం హరీష్కు ఎసరు తెచ్చేలా, బీఆర్ఎస్ను దళితులకు చేరువ చేసేలా ఉన్నది. 9.5 పాటు కేసీఆర్ నియంత పాలన చేయగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు. వారి పాలన నచ్చని ప్రజలు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతరేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్కు పునర్వైభవం తేవడం ఎలా అని ఆలోచించవలసిన కేసీఆర్ కుళ్ళు రాజకీయం ప్రారంభించిండు. తన తర్వాత బీఆర్ఎస్ కేటీఆర్ వశమయ్యేలా రాజకీయ అడుగులేస్తున్నాడు. ఇందులో భాగంగా పార్టీకి హరీష్ రావును దూరం చేసి బీఆర్ఎస్లో కేసీఆర్ను కేటీఆర్ఏ ప్రత్యామ్నాయం అనేలా చేస్తున్నాడు. గులాబీ అధినేత తాజా రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఆర్ఎస్పీకి అవకాశం ఇస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ చేస్తున్నారు. ఆర్ఎస్పీకి ఇంకా ప్రాధాన్యత పెరిగేలా, హరీష్కు ప్రాధాన్యత తగ్గేలా మరో ఎత్తుగడకు కేసీఆర్ సిద్ధమయ్యారు. హరీష్ రావు పార్టీకి దూరం చేస్తే కేటీఆర్ చేతుల్లోనే పార్టీ ఉంటుంది కాబట్టి హరీష్కు పార్టీ బాధ్యతలు అప్పగించకుండా ఆర్ఎస్పీకి పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారు. తద్వారా హరీష్ రావుకు చెక్ పెట్టొచ్చని కేసీఆర్ వ్యూహం. ఇప్పుడు ఇక్కడ హరీష్కి చెక్ పెట్టాలి బీఆర్ఎస్లో అనే ప్రయత్నం కనుక కేసీఆర్ చేస్తే పార్టీ ఇంకా జీరో అయిపోతుంది. నీకేమన్నా ఒక ఆశాజనకంగా ఈ పార్టీని ఏమన్నా ఉనికినన్నా కాపాడే ప్రయత్నం చేయాలంటే అది హరీష్ రావుతోనే సాధ్యమవుతుంది ఇప్పుడున్న దాని ప్రకారం అయితే.